నమస్తే అన్న అందరికీ నమస్కారం. కంటికి రెప్పల బిడ్డలను కాపాడాల్సిన తండ్రే వాళ్ళను చంపివేశాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్ళు చేతులను తాళతో కట్టేసి నీళ్ల బకెట్లలో తలను ముంచి వాళ్ళనైతే చంపివేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తన యొక్క పిల్లలు రాణించలేరని చెప్పేసి దీంతో వారిని చంపివేసినట్లు అతనైతే ఆత్మహత్య లేఖలో అయితే పేర్కొన్నాడు. హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావు నగర్ లో ఈ దారుణం సుబ్బారావు నగర్ లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్పవరం సిఐ పెద్దిరాజు గారి కథనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వలకపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నాడు. నగరంలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటూ ఉన్నాడు. అతనికి భార్య తనూజ, 1వ తరగతి చదివే జోషిల్ 7 సంవత్సరాలు, యూకేజీ చదివే నిఖిల్ 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవల స్కూల్ను కూడా మార్పించాడు. హోలీ సందర్భంగా చంద్రకిషోర్ శుక్రవారం భార్య పిల్లలను తీసుకొని తమ యొక్క ఆఫీసులో జరిగిన సెలబ్రేషన్స్ కు వెళ్ళాడు. అక్కడ ఉండాలని పిల్లలకు యూనిఫామ్ కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకువెళ్తూ ఉన్నాను, 10 నిమిషాలలో వస్తానని చెప్పి భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి భర్త రాకపోవడం, ఫోన్ చేసినా తీయకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా 2 పిల్లలు కాళ్ళు చేతులు కట్టి నిండా నీళ్లు ఉన్న బకెట్ లో తలలు మునిగిపోయి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా తనూజ గారు కుప్పకూలిపోయారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన యొక్క పిల్లలు పోటీ పడలేకపోతూ ఉన్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే 2 పిల్లలను చంపి తాను కూడా చనిపోతూ ఉన్నానని చెప్పి చంద్రకిషోర్ ఆత్మహత్య లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని, ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పేసి మృతుడి సోదరుడు వాపోయారు. ఏది ఏమైనా సరే కానీ తాను చనిపోవడమే కాకుండా తన యొక్క 2 బిడ్డలను కూడా చంపివేశాడు. ప్రస్తుతం కాకినాడలో మనం చూసుకుంటే ఈ యొక్క సంఘటన సంచలనంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.